నేను నవ్యశ్రీ, నేను సిపిఈ కాలేజ్ సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి జూ సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ ప్లాంట్ ఏ హోప్ అనే సంస్థ వాళ్ళు ఈ ప్లాంట్ నాటడం చూసి మాకు కూడా పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తే వాళ్ళు మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీస్ కోసం, ప్లాంట్స్ కోసం చెప్పాలి అంటే వాటి కోసం చాలా బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఫుడ్, షెల్టర్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్టర్ అనేది మనకి చాలా చల్లగా ఇస్తుంది. ఆ టెంపరేచర్ ఎందుకు అంత చల్లగా ఉంటుందంటే ప్లాంట్స్ అనేవి, మెచ్యూర్ ట్రీ అనేది వాటర్ని ట్రాన్స్పిరేషన్ చేయడం వల్ల మనకి చాలా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల ఎయిర్లో అన్నదే అంత హీట్ మనకి ఉండదు. అలానే ఒక రోడ్ని వైట్ చేయడం కోసం ఇలా మనం చాలా ట్రీస్ని వైట్ చేయడం వల్ల, చాలా ట్రీస్ని కొట్టేయడం వల్ల ఒక ట్రీ పెరగడానికి, అది అన్ని మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి 20 to 30 years పడుతుంది. ఆ 20 to 30 years అది చేసిన శ్రమ అంతా వృధా చేసేసి మనం ఒకేసారి కొట్టేబోతురికి మళ్ళీ ఏమైనా అంటే ఇంకో దగ్గర నాటుతున్నాం కదా అంటే అరే 20 నుంచి 30 సంవత్సరాలు ఆ చెట్టు పడిన కష్టం అంతా వృధా అయిపోగా కాకుండా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయగా ఇంకొక 20 నుంచి 30 సంవత్సరాలు అది మళ్ళీ కష్టపడి మళ్ళీ అవన్నీ ఇవ్వాలి. అదేది లేకుండా మనం ఆ చెట్లని కొట్టేయకుండా ఇలా అన్నీ మనం అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మన కంట్రీ నిజంగా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ అని పేరుతో కొట్టేయకుండా ఇలా దామగుండం ఫారెస్ట్ అని హైదరాబాద్లో ఉంది. దీని నుంచే మూసీ నది అని వస్తుంది. దీన్ని కూడా ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ పేరుతో కొట్టేయాలనుకుంటున్నారు. ఈ ఫారెస్ట్ని కొట్టేయడం వల్ల ఈ ఫారెస్ట్లో మొత్తం 12 లక్షల చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మినిమం 500 లీటర్లు రైన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఏవైనా హెవీ రైన్స్ వచ్చినా సరే మనకి ఫ్లడ్స్ రాకూడదు అంటే ఇలాంటి ఫారెస్ట్ని మనం అసలు కొట్టకూడదు. ఇలా 60 కోట్ల నీరును అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా హెవీ రైన్స్ వచ్చినా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి ఫ్లడ్స్ అన్నవి బేగా రావు. ఇలా చాలా ఫ్లడ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి దామగుండం అనే ఫారెస్ట్ని కొట్టేయకుండా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు అంచేస్తలేదా? డెవలప్మెంట్ చేస్తే నాకు ఏదో ఒక పేరు మంజుశ్రీ. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను ప్లాంట్ హోప్ వాళ్ళతో రీసెంట్గానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో వాలంటీర్ చేయడానికి జూ పార్క్కి వచ్చాను. చాలాసార్లు జూ పార్క్ వచ్చాము కానీ ఇక్కడ ప్లాంటేషన్స్ జరుగుతున్నాయని, ఇక్కడ చాలా అవేర్నెస్ క్రియేట్ అవుతుందని చాలా వరకు మాకు తెలియలేదు. బట్ ఇప్పుడు తెలియడం వల్ల మేము ఇక్కడికి వచ్చి వాలంటీర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి బయట సొసైటీలో ఫ్లడ్స్ అనేవి బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. చిన్న రెయిన్ఫాల్ వచ్చినా కూడా మనకి ఫ్లడ్స్ అనేవి బాగా పేరు వినిపిస్తోంది. ఎక్కడైనా చిన్న రెయిన్ఫాల్ వచ్చినా కూడా ఫ్లడ్ అనే పేరు వినిపిస్తోంది. కానీ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్లడ్ని అరికట్టడానికి మన దగ్గర చెట్లు లేవు. చెట్లు నాటితే ఆ చెట్టు పెరగడానికి అట్లీస్ట్ ఒక 20 to 30 years పడుతుంది. మనం ఒక చెట్టు నాటడానికి ఒక 45 minutes నుంచి ఒక 1 hour పడుతుంది. అది దాని రూట్స్ ఇండిపెండెంట్గా తయారయ్యి ఆ రూట్స్ నార్మల్గా దానికి గ్రౌండ్లో రీచ్ అవ్వడానికి ఒక 18 నెలలు పడుతుంది. అక్కడి నుంచి మెచ్యూర్ అయ్యి ఒక చెట్టు మనకి ప్రాణం పోయడానికి, మనకి నీడనివ్వడానికి, మనకి ఒక ప్రాపర్ ప్లేస్ టు
ఎక్స్పీరియన్స్ లైఫ్ చేయడానికి ఒక 30 years పడుతుంది. ఈ 30 yearsలో చాలా చేంజ్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకున్న ఫారెస్ట్ కూడా కట్ ఆఫ్ అయిపోతున్నాయి. ఆ ఫారెస్ట్ కట్ ఆఫ్ అవ్వకుండా ఉన్నవి మనం రిజర్వ్ చేసుకోగలిగితే మనకి రెయిన్ఫాల్ వచ్చినప్పుడు కానీ వాటర్ రిజర్వ్ చేయడానికి కానీ సిటీస్లో మనం ప్లాన్ చేసే ట్రీస్కి కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం ప్రతి చోట వింటున్నాం కానీ అది ఇంప్లిమెంట్ అనేది అవ్వట్లేదు. సో మనం చెట్లు నాటగలిగితే అవి రెయిన్ వాటర్ హార్వెస్టింగే చేయడం కాకుండా వాటర్ని స్టోరేజ్ చేసుకుంటూ అవి 500 లీటర్స్ వరకు వాటర్ని స్టోరేజ్ చేసుకుంటాయి. స్టోరేజ్ చేసుకున్న తర్వాత దానికే కాకుండా మనకి కూడా రేపొద్దున గ్రౌండ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ గ్రౌండ్ వాటర్ మనం బోర్ వేసినప్పుడు మనకి రీచ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ బోర్ వేసినా కూడా మనకి వాటర్ దొరకడం లేదు. అందుకే చాలా చోట్ల మనం ట్యాంకర్స్ తెప్పించుకొని వాడుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. కానీ ఇప్పుడు అవే చెట్లు మనం నాటుకొని ఇంకొన్ని ఏళ్ళు వెయిట్ చేయగలిగితే ఇలాగే ట్రై చేస్తే ఖచ్చితంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది పక్కా ఇంప్లిమెంట్ చేయగలం. అట్ ద సేమ్ టైం మనకి దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ చెట్లు మనకి వాటర్ ఇవ్వడమే కాకుండా మనకి షేడ్ ఇస్తాయి, మనకి ఫ్రూట్స్ ఇస్తాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ప్లాంటేషన్లో ఇంత మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చాలామందికి తెలియదు. కానీ మీరు కూడా వచ్చి మాతో పాటు వాలంటీర్ అయ్యి మీరు కూడా మాతో పాటు చేయూత కలిపి మా యువతతో మీరు కూడా ఒక చేయూత కలిపి మాతో పాటు మీరు కూడా ఒక చేయి వేస్తే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఐ విష్ ఎవ్రీవన్ గుడ్ లక్. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను సెయింట్ ఆన్స్ కాలేజ్లో జువాలజీ లెక్చరర్ కింద వర్క్ చేస్తున్నాను. ప్లాంట్ అనే హోప్ అనే ఆర్గనైజేషన్ గురించి విని ఈరోజు నేను కూడా వాలంటీర్ చేద్దామని చెప్పి ప్లాంట్ ట్రీ ప్రోగ్రామ్ కోసం ఈరోజు నేను ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వానండి. మన వైజాగ్ సిటీలో మీకు తెలుసు డే బై డే అర్బనైజేషన్ అనే పేరుతో ఉన్న చెట్లను కొట్టేసి మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. యాజ్ ఎ రిజల్ట్ మనకి డ్రాస్టిక్ చేంజ్ ఇన్ టెంపరేచర్స్ మనం 1-2 years నుంచి అంటే కంపారిటివ్లీ చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ చెట్లు నరికివేయడం వల్ల. సో మేము ఏంటంటే ఈరోజు ఈ జూలో కొన్ని ట్రీస్ ప్లాంట్ చేద్దామని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అండి. ఈరోజు ఒక ట్రీ నాటిన తర్వాత అది పెరిగి పెద్దదవ్వటానికి నియర్లీ 20 to 30 years పడుతుంది. ఓకే, ఆ పెరిగిన చెట్టు 500 లీటర్స్ ఆఫ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ని ట్రాన్స్పిరేషన్ జరిగిన తర్వాత అది మనకి రెయిన్ వాటర్ ఫామ్లో మళ్ళీ రీసైకిల్ జరిగి మళ్ళీ అండర్ గ్రౌండ్ వాటర్ కింద మనకి అవైలబుల్ ఉంటుంది. So everybody should take it as an individual responsibility to plant a tree for the sake of conserving nature. Okay. నేను ఫస్ట్ చెప్తాను. ఓకే, ఈరోజు ఎక్కడ చూసినా మనం డెవలప్మెంట్ అని అంటాం. అంటే మనం డెవలప్మెంట్ కావాలి అంటాం. ఎవ్రీవన్ వాంట్స్ డెవలప్మెంట్. కానీ ఇది నిజంగా డెవలప్మెంట్ ఆర్ డిస్ట్రక్షన్? ఈజ్ అ డెవలప్మెంట్ ఆర్ ఇస్ అ సూసైడ్? బికాస్ వై ఐఎమ్ సెయింగ్ సూసైడ్? బికాస్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్. అంటే ఒక చెట్టు నరికి డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటున్నాం, కానీ అదే చెట్టు మహావృక్షం అవడానికి 20-30 సంవత్సరాలు పట్టింది. అలాంటి చెట్టును కొట్టేసి మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో దిస్ నాట్ యాక్చువల్లీ డెవలప్మెంట్, దిస్ ఇస్ అ డిస్ట్రక్షన్. ఇట్స్ అ లాంగ్ టర్మ్ డిస్ట్రక్షన్. అంటే మళ్ళీ ఆ చెట్టును కొట్టిన తర్వాత అక్కడ అలాంటి చెట్టు రావాలి, అలాంటి ఫారెస్ట్ రావాలి అంటే ఇంకో 30-40 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ రాదు ఆ వైభవం. సో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో మనం ఈ డెవలప్మెంట్ ఆపాలి. ఇలాంటి డెవలప్మెంట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అప్పటికీ డెవలప్మెంట్ కావాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ఒక చెట్టు నరకకుండా అదే చెట్టుని వేరే దగ్గరికి ట్రాన్స్లోకేట్ చేసి అక్కడ చెట్టుని నాటి అప్పుడు మనం ఆ ఏరియాని వాడుకునేట్టు చేయాలి. సో ఈ రోజు చాలా ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి. వేరే ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ తెచ్చింది, రేడార్ ప్రాజెక్ట్ అని చెప్పి. అక్కడ మూసీ నది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక అనంతగిరి హిల్స్ ఉంది, అక్కడే దామగుండం ఫారెస్ట్ ఉంది. దగ్గర 12 లక్షల పైగా చెట్లు ఉన్నాయి. అయితే ఇండియన్ నేవీ ఏమో ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పి అది దేశభద్రత అని చెప్పి అదని చెప్పి కళ్ళు గప్పి ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ ల్యాండ్ తీసేసుకొని కొట్టేస్తాను అంటున్నారు. కానీ ఆ ఫారెస్ట్ మీద డిపెండ్ అయిన జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వైల్డ్ లైఫ్ ఉంది, ఈ పర్యావరణానికి ఎంత డ్యామేజ్ అవబోతుంది, ఆ డ్యామేజ్ ఎవరు భరిస్తారు అన్న విషయం ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఈరోజు అందరికీ డెవలప్మెంట్ అంటాం, కానీ ఒక 10 సంవత్సరాలు పోయాక అక్కడ వాటర్ వర్షం పడితే వాటర్ ఇంకడానికి అక్కడ చెట్లు లేవు.
తర్వాత పర్యావరణంలో చేంజెస్ వస్తే అక్కడ చల్ల చేయడానికి చెట్లు లేవు, చెట్లు ఉంటే చల్లగా అవుతే చల్లదంతా పోతుంది, వేడెక్కిపోతుంది. అలాగే ఆ చెట్టు మీద డిపెండ్ అయిన వాళ్ళ లైఫ్ కూడా పాడైపోతుంది. ఇలా చాలా ఉన్నాయి. ఒక్క నష్టం కాదు, ఆ నష్టాన్ని మనం డబ్బులో కూడా మనం లెక్కలేనంత నష్టం అనమాట, అంత నష్టం అయిపోతుంది. కానీ జనాలకి ఏంటి, అవి ఏం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే వాళ్ళకి నేర్చుకున్న సంబంధం తగ్గిపోతుంది మెల్లమెల్లగా, రైట్? సో ఈ రోజు మేము చేస్తున్న క్యాంపెయిన్ వల్ల కామన్ పబ్లిక్ అవేర్నెస్ రావాలి. అప్పుడే కదా రేపు పొద్దున్న ఒక ఫారెస్ట్ కొట్టకూడదు, మాకు ఆ ఫారెస్ట్ అవసరం అని చెప్పి ఎదిరిస్తారు, గవర్నమెంట్ ఎదిరిస్తారు. సో ఈరోజు అన్మోల్ అనే అతను కూడా జమ్మూ నుంచి వచ్చారు. అతను కూడా వేరే ఫారెస్ట్ గురించి, అసలు ఎందుకు మనకు ఫారెస్ట్ కావాలి, ఏ ఎత్తున మనకి ఫారెస్ట్ మన లైఫ్కి మన హెల్ప్ చేస్తుంది అనే విషయం మీద తను కొన్ని పాయింట్స్ షేర్ చేస్తారు. अनमोल भाई बोलिए, आपको क्या लगता है किस हद तक हम डिस्ट्रक्शन करने वाले हैं? मतलब हमें लगता है कि हमने डेवलप किया है एक एरिया को, एक फॉरेस्ट को, मतलब वहाँ पे एक पेड़ काट के जो बोल रहे हैं कि देश की सिक्योरिटी के लिए एक प्रोजेक्ट चाहिए या कुछ भी चीज़ के लिए प्रोजेक्ट चाहिए, उनको क्या करना चाहिए? अगर सच में प्रोजेक्ट चाहिए, उनको क्या सोचना चाहिए कि कौन सा ज़्यादा इम्पॉर्टेंट है? देखिए, सिक्किम में पिछले साल एक टीस्टा डैम फटा था, ग्लेशियर लेक आउटबर्स्ट थे. उस डैम फटने में सबसे पहले आर्मी की आउटपोस्ट के लोग गए और अनफॉर्चुनेटली उनकी बॉडीज़ भी नहीं मिल पाई. तो जब हम लोग एनवायरनमेंट सिक्योरिटी की बात करते हैं और नेशनल सिक्योरिटी की बात करते हैं, तो इनको दो अलग अलग पहलू से देखना ही नहीं चाहिए. अगर हम लोग नेशन की सिक्योरिटी की बात करते हैं, तो नेशन की सिक्योरिटी क्या एनवायरनमेंट नहीं है? क्या एनवायरनमेंट की सिक्योरिटी नेशन की सिक्योरिटी नहीं है? तो जब भी हमारा कोई प्रोजेक्ट आ रहा है, चाहे वो डिफेंस प्रोजेक्ट है, चाहे वो कोई डेवलपमेंटल प्रोजेक्ट है, कोई रोड प्रोजेक्ट है, कोई डैम का प्रोजेक्ट है, उसमें ये नज़रिया ज़रूर रखना कि एनवायरनमेंट को कैसे बचाए रखना है. हम लोग बचपन से आज तक जो समझ लेके आए हैं, उसमें इंसान को सेंटर समझते हैं और उस सेंटर के हिसाब से हम लोग सारा काम करते हैं. बट इंसान नेचर का पार्ट है, वो सेंटर नहीं है. यहीं से प्रॉब्लम स्टार्ट होती है कि हम लोग मटेरियल डेवलपमेंट में इतना ज़्यादा चले जाते हैं कि हमारे जो समझ की डेवलपमेंट है वो नहीं हुई है. तभी हम विकास और विनाश को कंफ्यूज कर देते हैं. वो जो डिस्ट्रक्शन है वही हमें डेवलपमेंट लगता है. शहरों में लोगों को अगर देखो तो बड़े बड़े फ्लाईओवर्स बहुत अच्छे लगते हैं, बड़ी बड़ी बिल्डिंगें बहुत अच्छी लगती है, बट उससे जो हीट आइलैंड इफेक्ट होता है और जब गर्मी लगती है तो वो उस चीज़ को समझ नहीं पाते हैं कि ये भी चाहिए और ये भी चाहिए. आपको ठंडा भी चाहिए, आपको ये चाहिए, मतलब पेड़ पौधे भी चाहिए, लेकिन आपको ये कंक्रीट भी चाहिए. तो जब तक आप कंक्रीट बार बार डालते रहोगे तो फ्लड तो आएगा ही, क्योंकि पानी नीचे नहीं जाएगा. और ये सारी चीज़ें होंगी, एंड ये सब हम लोगों को साइंस में पढ़ाया था. लेकिन प्रॉब्लम बस यही है कि इंसान की जो समझ है वो बहुत ही इकोनॉमिक सेंट्रिक हो गई है कि हम लोगों को इकोनॉमिक डेवलपमेंट चाहिए. लेकिन पैसा किसके लिए कमा रहे हैं हम? अपनी जान के लिए, अपनी एक अच्छी ज़िंदगी के लिए. और मैंने अभी कुछ देर पहले भी बोला कि कल मुझे खबर आई जिसमें लाइफ एक्सपेक्टेंसी हमारे एरिया में 5 साल कम हो गई है. अभी ये चीज़ ना हम समझ नहीं पाते, बट जब हमारा अपना कोई जाता है ना इस दुनिया से, तब जो दुख होता है ना वो हमें समझाता है कि शायद थोड़ा और जी लिया होता, शायद वो 5 साल बहुत इम्पोर्टेंट होते. तो आज मेरे एक अंकल की डेथ हुई एंड आई रियलाइज्ड कि उनको 5 साल से ये प्रॉब्लम चल रही थी, हेल्थ प्रॉब्लम. और अभी जम्मू का जो AQI है, वो जम्मू में रहते हैं मेरे अंकल, एंड जो जम्मू का AQI है, ऑल्दो वो पहाड़ है और हिमालय है जहाँ लोग फ्रेश एयर के लिए जाते हैं, लेकिन वहाँ पे भी AQI इतना एक्सट्रीमली डाउन चले गया है. एंड ऊपर से वहाँ पे भी जंगल काटे जा रहे हैं, वहाँ पे भी यही प्रोजेक्ट डाला जा रहा है. मैं बस ये बताना चाहता हूँ दैट मैं मतलब आई कांट हेल्प बट फिगर इट आउट कि क्या ये एयर पोल्यूशन का कनेक्शन उनकी डेथ से था? क्या वो और थोड़ा जी जाते? क्या शायद उनके पास 5 साल और होते, 10 साल और होते? मेरी दादी हैं जो शायद उनसे 20 साल बड़ी हैं, लेकिन वो आज ज़िंदा है. शायद उन्होंने ऐसी डाइट ली, ऐसी हेल्थ रही उनकी, लेकिन वो जो उनसे 20 साल छोटे थे अंकल मेरे, वो आज ज़िंदा नहीं है. ये चीज़ें हमें डरानी चाहिए, क्योंकि हमारे पास अभी बहुत ज़िंदगी है. हमने इस ज़िंदगी में अभी एक नेक्स्ट जनरेशन को देखना है. हम सब ने अपने बच्चों को भी इस दुनिया में लाना है, बट ऐसी दुनिया में ला पाएंगे हम अपने बच्चों को जो दुनिया में हवा ही जहरीली है, जो मतलब उनको कुछ ख़राब करने की ज़रूरत नहीं है, वो बस इस दुनिया में पैदा हो गए और ख़राब हो गए. इस चीज़ से समझ लाकर हम लोगों को, स्पेशली यूथ को, ये समझना चाहिए कि ये जो दिशा है डिस्ट्रक्शन की, इसको बदलना बहुत ज़रूरी है. वी हैव टू रीडिफाइन व्हाट इज़ डेवलपमेंट फॉर अस, एंड वी हैव टू टेल आवर गवर्नमेंट दैट दिस इज़ डेवलपमेंट. वी डोंट वांट दिस काइंड ऑफ डेवलपमेंट, वी वांट दिस काइंड ऑफ डेवलपमेंट. वी वांट अ डेवलपमेंट वेयर देयर इज़ हार्मनी विद नेचर, वेयर देयर इज़ नो
conflict with nature. There should be a balance. There should be a balance, and that is what we are aspiring to. अगर बैलेंस नहीं है तो क्या है, मतलब कुछ बचेगा ही नहीं. कुछ नहीं बचेगा. मैं वही बोल रहा हूँ ना, इंसान पैसा कमाता है अच्छी जिंदगी के लिए, अच्छी लाइफ के लिए, बट अगर हेल्थ ही नहीं है तो क्या कुछ है फिर? Without health you don't have anything, and without your loved ones, without your community, you are nothing, and all those things are being destroyed without our, मतलब हम लोग कुछ कर भी नहीं पा रहे, और बस इसलिए क्योंकि हमारी एस्पायरेशन इस तरीके की है कि हमें बड़े बड़े शहर बनाने हैं, और ऐसे शहर यार, why are we only thinking that GDP is the only concept for development? Why can't be happiness index? Exactly. Why can't be natural index? Exactly. That the nature, how much country has, the greenery, it is more developed. Who told us? Who defined these standards that a country which has a lot of economic prosperity will be a developed country? Who defined this standard? Even the most developed cities are most polluted now. Exactly. Right. So who defined these standards? ऐसी जिंदगी का क्या करना है जहाँ पे हम लोग अपनी हेल्थ का ही नहीं रख पाएंगे, हम लोग अपनी जिंदगी का ही नहीं दे पाएंगे. I think that all the young people should come out and support climate action continuously. दमागुड़म सिर्फ एक फॉरेस्ट है, बट जहाँ जहाँ जंगल कट रहे हैं हम सबको खड़ा होना पड़ेगा, और हम सबको आवाज़ बननी पड़ेगी उन जंगलों की, क्योंकि जंगल अपनी आवाज़ नहीं बन सकते, बट यूथ उनकी आवाज़ बन सकता है. और पॉलिटिशियन तभी समझेंगे ये जो सिस्टम है, तभी बदलेगा जब हम लोग उनको बोलेंगे हमें ये नहीं चाहिए. Exactly. एंड दैट इज हाउ विल चेंज It should be द a collective action. एग्जैक्टली. मतलब अगर हम दामोगुंडम फॉरेस्ट की बात करें, दामोगुंडम फॉरेस्ट को हटाने के लिए इंडियन नेवी ने जो प्रोजेक्ट बनाया है, आयरनी, इट्स एन आयरनी दैट दे आर सेफ गार्डिंग, दे आर इन द, मतलब उनका जो मोटो है वो है सेफ गार्डिंग द सिक्योरिटी ऑफ पीपल. अब जब लोग ही नहीं बचेंगे तो क्या सिक्योर करेंगे? सही है ना भाई? Exactly. And see, I don't blame Navy for this. I blame the system, the government, because even in our Jammu, we are trying to secure a forest जहाँ पे हाई कोर्ट बन रहा है, but उस हाई कोर्ट की लैंड अलोकेशन गवर्नमेंट करती है, तो नेवी को भी लैंड जो है वो गवर्नमेंट दे रही है, तो गवर्नमेंट के अंदर नेवी ने प्रपोज किया है ना, नेवी ने प्रपोज नेवी करती है. काफी स्टेट्स ने भी मना किया है नेवी को. बिल्कुल बिल्कुल प्रपोज नेवी करती है, बट वी हैव टू अंडरस्टैंड दैट हमें इस सब में इन्वायरमेंटल कॉन्शियसनेस लानी होगी, चाहे वो डिफेंस पर्सपेक्टिव से हो, चाहे वो जुडिशियल पर्सपेक्टिव से हो, चाहे वो एग्जीक्यूटिव हो. हर चीज़ में इन्वायरमेंट शुड बी आवर टॉप प्रायोरिटी, बिकॉज विदाउट इन्वायरमेंट इवन द नेवी पीपल कैन नॉट सर्वाइव, इवन द आर्मी कैन नॉट सर्वाइव, नो वन कैन सर्वाइव विदाउट इन्वायरमेंट. एंड दैट इज व्हाट वी नीड टू, दैट इज व्हाई आई गिव द एग्जांपल ऑफ टीस्टा. जब बाढ़ आई तो सबसे पहले बॉर्डर पे बैठे जो लोग थे वो उनको परेशानी हुई, उन लोगों की जानें गई. एंड दैट इज अगर यहाँ पे बाढ़ आएंगी तो नेवी जो रेडार स्टेशन है वो, मतलब वो इतना इंपॉर्टेंट नहीं रहेगा, अपनी जान इंपॉर्टेंट रहेगी. Exactly. तो वो चीज़ की अंडरस्टैंडिंग हमें सबको लानी पड़ेगी, एंड ओनली द यूथ कैन डू इट. आई फील द एल्डर्स, आई फील दैट they do not have the stakes in it. वो 10-15 साल जिंदगी जिएंगे, and they'll leave it on us, leave these problems on us, and it is us. See, the people who are in the decision making power, their average life is around 55-60, and they are expecting to live around 10-15 years more. After that it will be us who will be on that decision making power, but the world that they'll give us will be so messed up that we'll have to deal with those problems. And that is why we need to start right now to tell them that don't mess it up more. Just stop here. Thank you. So I think that we are developing by cutting down trees, but we are actually going back in time. We are doing a long-term destruction, right? So in cities, even in our natural, like in the place where we live, there's a lot of destruction going on. ఎక్కడ చూసిన చెట్లు కట్ చేస్తున్నారు, ఏదో ఒక రోడ్ వైడనింగ్ అనో ఏదన్నో. అంటే జనాలుగా ఏంటంటే రోడ్ వైడ్ వస్తుందని తెలుస్తుంది, కానీ అక్కడ ఇప్పుడు ఎండ వస్తే ప్రతి ఒక్కరికి నీడ కావాలి, ప్రతి ఒక్కరికి చెట్టు నీడ కావాలి ఎండ వచ్చినప్పుడు. కానీ ఆ చెట్టుని రక్షించాలనే జ్ఞానం మాత్రం ఎవరికీ ఉండదు, ఎందుకంటే చెట్టుకి వాళ్ళకి కనెక్షన్ లేదు. సో ఇలాగ చాలా చెట్లు మీద వర్క్ చేసి కొన్ని చెట్లు సేవ్ కూడా చేశారు, అండ్ చెట్లు ట్రాన్స్లొకేషన్ కూడా చేయించారు. ఓయింటిలో నా ఆవిడ లెట్స్ షేర్ సమ్ హ్యావ్ సమ్ ఇన్పుట్ సమ్ ఓయింటిలో లెట్స్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ saving trees. Okay, so since 5 years I have been doing this work in climate activism sphere, and before I start to share my journey, I would like to share a very important news that recently there has been the Environmental Performance Index, and India has ranked 180 out of 180 countries. So I think this is the most alarming fact, and also the fact that India has the highest population right now in the whole world. So considering our land area, India's population is very high. So if the population is so high, there will be very high utilization of resources like land, and forests will be cut. So we have to bring down control on the population and on the way we are using our resources.
So there has been this thing that okay, since if we cut a forest, we can plant trees. But planting trees is never a replacement for cutting down a forest. And existing forest, the time, or existing trees also, I'll say in cities, very big trees, old trees, the time they took to mature, the biodiversity which is there in them, these cannot be replaced ever. So forests and trees are irreplaceable. Considering this fact, I had started our own organization 5 years ago in this city, Vizag, because Vizag's pollution is becoming very high, AQI is severe, and also heat waves. Ippudu ante full year we are facing the heat waves, right? Starting from February to almost October, summer. So how is this impacting? This is impacting everyone's life. None of us can run away from pollution and heat waves. Like already discussed, health. If we can't save our own health, our next generation's health, or now though it is not even next generation, because we are facing the effects. Like I said, Vizag's beach is our main point. Beach is the main attraction of Vizag, and beach is facing erosion. Why? Because of high constructions, because of development projects coming in other areas which are encroaching on sea. So we are losing our beach, which is the identity of Vizag. Now I think everyone has to rise up. This is a rising call. This is a wake-up call. This is a wake-up call for Vizagites. If we don't come out now, or this is a wake-up call for whole of India and whole of the earth. If we don't act now, nothing is going to be saved. It is already too late to start, and we need to start. We need to move at very rapid pace. And instead of doing that, we are actually going back. Like he said, we are going back. We are Vikas ke naam mein ye vinash ho raha hai. That was like recently organized a national strike throughout the country. In Vizag also we did a very big strike with all the college students and also this was a theme, Vikas ke naam mein vinash. So instead of destruction, instead of development, we are doing destruction in the name of development. This is the thing which is happening. And governments know that, all individuals, public, everyone has an idea about it, but no one is ready to come and do forward because we are still not seeing the fact that we are getting affected by it right now. All of us are getting affected. So for us, our future generation, our kids, if we want them to play outside, like before even COVID came, kids in Delhi couldn't go outside and play. Why? Because of pollution. So this same situation is going to happen now in every city. Even droughts. India is facing so many droughts throughout the year. So water shortage, air pollution, heat waves, so many other issues are coming up, and we all need to come forward, save more and more trees. Cutting should not even come as an option. Deforestation ki option undakuddu. Edaina projects unte kuda trees unchi elage projects, how we can shape sustainable development ela cheyali. Other options improve. We should search for options like that. So that is the main thing I would like to say, that we all have the options. We know the science. Climate crisis has actually been solved. But the thing is, we have to act. We have to act on the solutions. We have solutions. We have to act on the solutions. And we need to bring a huge public together with us to work on the solutions together. Then only I believe that change is possible.